హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదా, అసలు వర్షం అయితే ఎంత హెవీగా వస్తుందో. ఈవినింగ్ నుంచి అయితే ఇక్కడ వర్షం అయితే హెవీగా పడుతూనే ఉందండి. సో కాలనీలో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. సో ఈ చల్లని వర్షంలో మేమైతే ఏదైనా చేసుకుందాం అనేసి అయితే ప్లాన్ వేసుకున్నాము. సో మా హస్బెండ్ అయితే ఏదైనా చేసుకుందాం రా అనేసి అంటే పకోడీ చేసుకుందాం అనేసి అయితే నేను చెప్పాను. సో పకోడీ చేసుకోవడానికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేశాను. సో ఆనియన్ పకోడీ చేసుకుందాము అనేసి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టానండి నేను. సో మా హస్బెండ్ అయితే వెంటనే వెళ్ళి షాప్కి అయితే వెళ్ళి శనగపిండి అయితే తీసుకొని వచ్చాడు. దానికోసం అయితే కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కాదు, అది సారీ కరివేపాకు అండి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే పకోడీ చేసేది మా హస్బెండేనండి. చూసారు కదా, చాలా రోజుల తర్వాత పకోడీ అయితే ఇంట్లోనే రెడీ చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు బయట తెచ్చుకొని తినడమే తప్ప ఇంట్లో చేయడం చాలా తక్కువ అయిపోయింది ఈ మధ్యన. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు పకోడీ అయితే రెడీ చేస్తున్నాడు, ఆనియన్ పకోడా అయితే చిన్న చిన్న వాటిలాగా అయితే చేస్తున్నాడు. సో నెక్స్ట్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాడండి. ఎలా వస్తాయో చూడాలి పకోడీ. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే డిఫరెంట్ డిషెస్ చేసేవాడు మా హస్బెండ్ ఇంట్లో. ఇప్పుడైతే అసలు ఏం చేయట్లేడు. బయట తెచ్చుకొని తినడం అలవాటు అయిపోయినాక ఇంట్లో ఏం చేయాలన్నా అసలు ఒప్పుకున్నది కదా. సో సోడా అయితే వేస్తున్నాడు. ఎక్కువ వేయకు బాబు, అప్పుడు గుర్తుందా బోండా వేసి మొత్తం పేలిపోయింది. మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడు మా హస్బెండ్ చిన్న బోండాలు చేద్దామని ట్రై చేశాడండి. అప్పుడు సోడా ఎక్కువ వేసి ఆయిల్లో వేయగానే అన్ని పట్ట పేలిపోయాయి. సో అప్పటి నుంచి ఆయిల్ ఫుడ్ చేయడం అయితే ఇంట్లో బంద్ అయిపోయింది. చాలా తక్కువగా చేస్తున్నాము. అయితే మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి. సోడా వేసాక వాటర్ వేసి ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాడు. మా హస్బెండ్కి వంటలు బాగానే వచ్చండి. మ్యారేజ్ అయిన కొత్తలో తనే చేసేవాడు ఇంట్లో వంటలు. నాకా హలో, నువ్వు నేర్పించావు కదా, నాకు నేర్చుకున్నా కదా, నేనే కదా వంట చేసేది రోజు. ఫస్ట్ లో మాత్రం నువ్వు తినడమే కదా, మళ్ళీ నీకంటే బాగా నేనే చేస్తా, అందుకే కదా ఫస్ట్ నేర్పించింది. సో ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ అయితే శనగపిండిలో అయితే వేసేస్తున్నాడు. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు. ఏదో ఇవాళ జల్దీ వచ్చిందా, ఫ్రీగా ఉందాము అని అనుకుంటే నువ్వే కదా ఏదో ఒక పని చెప్తావు ఇంట్లో. నువ్వే కదా పకోడీ కావాలని అంటే చేసుకో అనేసి అని చెప్పిన. అంటే అడిగిన పాపానికి నన్నే పని చేస్తావు. అంతే కదా, నేర్చుకోవాలి వంటలన్నీ. సో ఇలా మిక్స్ చేశాక కాసేపు అయితే పక్కన పెట్టాలండి, మనం కలుపుకున్న వాటినండి. సో మీ అందరికీ తెలుసు. సో మా హస్బెండ్ అయితే రెడీ చేస్తున్నాడు పకోడీ అయితే. సో ఆయిల్ అయితే వేడవుతుందండి. పకోడీ వేసుకోవడానికి అయితే ఇక్కడ ఒక హాట్ బాక్స్ అయితే రెడీగా పెట్టుకున్నాడు. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఒకసారి కలుపుకుంటుండు. ఉండల మాస్టర్ అయిపోతున్న విషయం. ఆగు, వెయిట్ చేయి, కొంచెం నూనె కాగాలి. సో మా హస్బెండ్ అయితే పకోడీ అయితే రెడీ చేస్తున్నాడు. ఇంకొంచెం యశ్వంత్ కాదు, పకోడీ షాప్ పెట్టుకుందామా యశ్వంత్? పెట్టుకుందాం. అలా నువ్వే వేయాలి పకోడీ.
నీకంటే బాగా చేసానా నేను? చెప్పు, ఎవరు బాగా చేశారు ఇంట్లో? ఎట్లయినా పని తప్పించుకున్నావు చూస్తున్నావు. నాకు అంత కట్టి సబ్జా కూర్చోవచ్చు అనుకుంటున్నావు. పకోడీ షాప్ లో బాయ్స్ చేస్తుంటారు. వావ్, పకోడీ. ఈరోజు డిన్నర్ కి ఇదే, రైస్ ఏం అవసరం లేదు ఇంకా. తింటా ఉన్నాయో పకోడీ ఎలా ఉందో. బాగున్నాయి. వేయాలి రిక్కి. ఇక్కడ వేసేయాలా? ఓ బాబు, మా చిన్న బాబు వాళ్ళ డాడీ కోరస్. అవునా, భయపడుతున్నావా ఈశ్వర్? ఎందుకంటే ఇంతమందికి వచ్చారు. పకోడీ కనుక బాగుండకపోవాలా, నిన్ను వర్షాలు కూర్చోబెడతా. వాళ్ళ డాడీ పకోడీ చేస్తున్నాను. అవి ఇంత ముందుకు ఒకసారి పేర్లు అప్పుడు రీచు అయితే చిన్నగా ఉన్నాడు అప్పుడు. డాడీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు డాడీ? ఇది అంటే ఏంటి? ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటే ఇలానే ఉంటుందేమో ఇల్లంతా. వాళ్ళు చేసేది తక్కువ, ఆరాటం ఎక్కువ. సో చేశాక టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మా హస్బెండ్ అయితే చేస్తూనే ఉన్నాడు. అంతలోపు పెద్దోడు ఏదో చెప్తాడంట మీకు. లైక్ చేయకుండా గవర్నమెంట్ చేయకుండా మర్చిపోకండి. ఈరోజు డాడీ పకోడీ చేస్తాడు. ఎవరు బాగా చేస్తారు? మమ్మీ బాగా చేస్తుందా వంటలు, డాడీయా? మమ్మీయే బాగా చేస్తుంది కదా. మరి డాడీ నేనే బాగా చేస్తా అని చెప్తున్నారా? వాడికి తెలియదు కదా ఫాస్ట్. చెప్పు, నువ్వేం చెప్తావు? చెమటలు వస్తున్నాయి. మరి వంట ఎట్లా చేస్తాం? హలో, వాళ్ళ గురించి కంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న లేడీస్ ఎట్లా చేస్తారు? టైంకి ఏది కావాలంటే అది చేసి పెడుతుంటే ఏం చేస్తున్నారు? బాగున్నా బాగాలేకున్నా తినే బాగుందని చెప్పాలి కదా. హలో, అబ్బో బాగాలేకున్నా ఎప్పుడైనా నేను ఏదైనా బాగున్న వంటకం చేసినప్పుడు బాగుందని ఎప్పుడైనా చెప్పినావా? నిజం చెప్పు. బాగాలేనప్పుడు అయితే ఎమ్మటే కంప్లీట్, ఇదేంటి ఇట్లుంది, ఉప్పు అయింది, తక్కువైంది, కారం అయింది, ఎక్కువైంది, అలాంటివి చెప్తారు. కానీ బాగుంది అనేసి అని అయితే ఒక్కసారి కూడా చెప్పలేను. నేను చేసినప్పుడు ఎప్పుడైనా చెప్పినాను? నువ్వు చేయడమే మాకు ఒక స్పెషల్. ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి అన్నట్టు చేస్తావు. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో కంప్లీట్ అయ్యాక టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో నేనైతే చెప్తాను. వేడి వేడిగా పకోడీ రెడీగా ఉంది. వేడివేడిగా చేసాను పకోడీ. ఎలా ఉందో ట్రై చేయ ఒకసారి. టేస్ట్ చూసి చెప్తా ఎట్లా చేస్తావా అని. రీచు టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు నాన్న. సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇంత వర్షంలో కొంచెం మంచి రెసిపీ చేసినందుకు చాలా థ్యాంక్స్ యశ్విన్. థ్యాంక్ యూ. ఎప్పుడు నువ్వు ఇలాగే చేసి పెట్టాలి మాకు, మేము ఇలాగే తిని కూర్చుంటాం. ఇంటికన్నా కూర్చుంటే టేస్ట్ ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? బాగుందా? ఓకే అండి, అందరికి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్.